హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రైని క్రిస్పీగా ఫ్రై చేసుకుందామా? భలే టేస్టీగా క్రంచీగా ఉంటుందండి. ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ట్రై చేయండి. మొక్క కూడా విరగకుండా పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. దీనికోసం అరకేజీ దాకా చేప ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేయించుకోండి. తర్వాత వీటిని ఉప్పు పసుపు వేసేసుకొని కడిగేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ పొడిని వేసేసుకోండి. దీంట్లోనే ఒక నిమ్మకాయ బద్దని పిండేసుకోండి. దాదాపు 2 టేబుల్ స్పూన్ల దాకా నిమ్మ రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అంతా కూడా కొద్దిగా వాటర్ మిక్స్ చేసేసుకుంటూ ఎక్కడ కూడా పినుముద్దలు లేకుండా కన్సిస్టెన్సీని ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా ఉంటేనే మనకి ముక్కకి మసాలా అంతా పర్ఫెక్ట్గా పడుతుందండి. ఈ మసాలా ముద్దనంతా కూడా చేప ముక్కలకి బాగా పట్టించేసుకోండి. పూర్తిగా ఇలా మసాలా అంతా పట్టించేసేసుకున్నాక దీన్ని 1 గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇలా పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు వీటిని 1 గంట అయ్యాక ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసేసుకొని స్టవ్ వెలిగించుకొని మందపాటి ఒక కడాయిని పెట్టేసుకోండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వనిచ్చి మనం ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని 1 బై 1 ఈ కడాయికి తగ్గట్టు వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఈ చేప ముక్కలన్నిటినీ కూడా ఈ విధంగా వేసేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఆగి అటు ఇటు తిప్పుకుంటూ మంచి క్రంచీగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం ఇలా ఐరన్ కడాయిస్ వాడడం వల్ల మన ఫ్రైలు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. అటు ఇటు ఒక 5 నిమిషాల తర్వాత మనం ఫ్రై చేసేసుకుంటే మనకి లోపల వరకు కూడా చక్కగా కుక్ అయ్యి మసాలా అంతా కూడా కరెక్ట్గా పట్టేస్తుందండి. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఇలా ఫ్రై చేసుకున్న ముక్కలన్నిటినీ కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే మిగతా ఉన్న ముక్కలు కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ ఫ్రై చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా క్రంచీగా ఉండే చేప ఫ్రై రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసేయండి, సూపర్గా కుదురుతుంది. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.